వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సూపర్ స్టార్ కృష్ణ గారికి అత్యంత సన్నిహితులు, ఆయన కెరీర్తో తన కెరీర్ని ముడివేసుకున్నటువంటి గొప్ప మేకప్ ఆర్టిస్ట్ చేబ్రోలు మాధవరావు గారు ఉన్నారు. మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో రకాల పాత్రలు పోషించారు, ఎన్నో రకాల మేకప్లతో మనకు కనిపించారు, ఆహార్యంతో కనిపించారు. దాని వెనక ఉన్నటువంటి ఒక రూపశిల్పి మాధవరావు గారు. సో ఆయన మనకి అందంగా కనిపించడంలో, కెమెరామన్ పాత్రలో వాళ్ళ ఎంత ఉందో మాధవరావు గారి పాత్ర కూడా అంతే ఉంది. అలా సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి సినిమాల్లో రక్త సంబంధం అనే సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఆయన ట్రిపుల్ రోల్లో కనిపిస్తారు. తండ్రి తన ఇద్దరు కొడుకుల్లో ఒకరు కురూపిగా పుట్టారని చెప్పేసి అతన్ని చిన్నప్పుడే వదిలివేయటం, అతను వేరే చోట పెరగటం, కురూపిగా ఉన్నంత మాత్రాన రక్త సంబంధం ఎక్కడ పోతుంది అనే ఆ పాయింట్ చుట్టూ నటించినటువంటి ఆ సినిమా ఆ రోజుల్లో చాలా బాగా ఆడింది, జనం ఆదరించారు. ముఖం మీద ఒక నల్లటి మచ్చతోటి ఒక కురూపిలాగా కనిపించే ఆ పాత్రలో కృష్ణ గారి నటన, ఆయన హావభావాలు ఇప్పటికీ ఆయన అభిమానులు కానీ ఆ కాలం ప్రేక్షకులు కానీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో ఆ సినిమా సరిగ్గా ఈ ఫిబ్రవరి 16వ తేదీకి విడుదలై 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మాధవరావు గారిని ఆ సినిమా యొక్క జ్ఞాపకాలతో పలకరిద్దాం. నమస్తే మాధవరావు గారు, చాలా సంతోషం మరోసారి మీ దగ్గరికి ఇలా రావటం. అంటే కృష్ణ గారికి సంబంధించి ఎన్నో విషయాలు ఎన్నో ఉంటాయి. సో కానీ ఆయనతోటి వీటన్నిటి వెనుక ఆ జ్ఞాపకాల్లో మీరు ఉంటారు. ఆయన గురించి చెప్పాలంటే అంత సాధికారకంగా చెప్పగల వ్యక్తుల్లో మీరు ప్రముఖులు. సో చాలా సంతోషం అండి. సో రక్త సంబంధం, సో మీకే ఆ సినిమా గుర్తుంది కదా? విజయరల్మర్ గారు డైరెక్ట్ చేశారు. కృష్ణ గారి త్రిపాత్ర అభినయం గుర్తుంది. సో ఆ మేకప్ అనేది అందులో చాలా కీలకం అసలు ఆ సినిమాలో. అంటే తండ్రి క్యారెక్టర్కి ఉంటుంది, దానికి మించి కొడుకు పాత్రకి ఉంటుంది అది. సో ఆ సినిమా జ్ఞాపకాలు మాతో పంచుకుంటారా? తప్పకుండా. ప్రేక్షక మహాశయులకి, కృష్ణ గారి అభిమానులకి, ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ సినిమా చేయటం, అందుట్లో కృష్ణ గారికి ఆ గెటప్ చేయటం, అంత అందగాన్ని అయ్యో పాపం అనే విచిత్రమైన ఇది తీసుకురావటం నా అదృష్టం అనే చెప్పాలి. గెటప్లకు చాలామంది చేశారు, చేయగలరు. అందుట్లో నేను ఆయనకి చేయటం ఇది నా అదృష్టం. అంటే భయపడ్డారా అప్పుడు? అంటే అలా ఆయన్ని అంత అందగాడిని అలా చూపించడం. నేను ఎప్పుడు గెటప్ల విషయాల్లో భయపడేవాడిని కాదు. ఆయన చేయించుకుంటాడా అనే విషయంలోనే ఆలోచించేవాడిని. ఈ టైపు కథ ఒప్పుకొని చేసిన తర్వాత, మాట్లాడుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచించమని చెప్పి నాకు ముందు టైం ఇచ్చారు. టైం ఇస్తే నేను అంతకుముందు శివాజీ గణేశన్ గారు యాక్ట్ చేశారు ఒక తమిళ పిక్చర్. ఓకే. సేమ్ దాన్నే రీమేక్ చేశారు. ఓకే. ఆ పిక్చర్ అందరం చూసాం మేము. చూసి దాన్ని ఎలా చేశారు అని ఫాలో అయ్యి. అంటే అది కూడా ఒక సాహసమే. అంటే శివాజీ గణేశన్ గారు చేసిన పాత్ర చేయటం అనేది కూడా సాహసమే. అవును. శివాజీ గణేశన్ ఆయన గెటప్లు కొన్ని కృష్ణ గారు చేశారు. ఓకే. వీరపాటి కట్టబొమ్మన్ క్యారెక్టర్ లాంటిది అవి కూడా చేసాం. అది నేను ఈజీగా చేయగలిగా. ఓకే. ఆయనతో కూడా మాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన బాగా మా సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆయన నాగంనాయకుడు క్యారెక్టర్ చేశారు. అని ఖాళీగా కూర్చున్నప్పుడు రా మాధవయ్య అని చెప్పి నన్ను పక్కకు పిలిచి కూర్చోబెట్టుకొని ఆ గెటప్ బాగుందయ్యా, ఈ గెటప్ బాగుందయ్యా
అని చెప్పి ఆయనకి గెటప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. శివాజీ గణేష్ గారు. శివాజీ గణేష్ మీసం ఇలా పెట్టావు, అలా పెట్టావు, బాగుంది అని మెచ్చుకునేవాడు. ఆ, చూసిన తర్వాత ఆ గెటప్ దాన్ని ఆలోచించి ఏం చేయాలి కంటిన్యూటీ ఉండాలి. ఆ గెటప్కి అవును, ఒకసారి వేసిన గెటప్ అలాగే ఫిక్స్ అయి ఉండాలి. ఫిక్స్ అయి ఉండాలా, సినిమా త్రూ అవుట్ అంతా అదే కనిపించాలి. అదే కనిపించాలి. కొంచెం కూడా తేడా కనిపించాలని పట్టేస్తారు జనం. తేడా కనిపించకూడదు. కుర్రాడికి చిన్నపిల్లాడప్పుడు చేసిన దానికి దీనికి ఎంతైనా తేడా ఉండొచ్చు, కానీ అవును ఆయనకి ప్రత్యేకంగా చేసిన దానికి గెటప్ తేడా ఉండకూడదు. అవును, ఆ కంటిన్యూటీ అనేది ఉండాలి. ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయటమే గొప్పతనం. అవును, అలాగే దాన్ని అంటే ఒక ఫోటో తీసి పెట్టుకొని దాని ప్రకారం చేసుకుంటూ వచ్చేవాళ్ళ. ప్రతిసారి ఫోటో తీసి పెట్టుకొని దాన్ని కొంచెం పెద్ద చేసుకొని అసలు ఒక గుర్తు పెట్టుకునేవాడిని. ఓ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకుని అలాగే ఫిక్స్ చేసేవాడు. తర్వాత అది ఆ గెటప్ దానికి ఫిక్స్ చేసుకోవటానికి కొంచెం లేటెస్ట్ మెటీరియల్ కూడా వచ్చింది అప్పటికి. ఓకే, వస్తే కొంచెం ఆ రబ్బర్ మిల్క్ అదంతా పెట్టి దాన్ని ముందుగానే మోల్డ్ చేసుకొని రోజు దాన్ని తీసేసి మళ్ళీ పెట్టేటట్టుగా పెట్టి ఫిక్స్ చేసిన తర్వాత దానికి పెట్టినట్టుగా తెలియకుండా దాన్ని బ్రష్ తోటి చేసేవాడు. అది నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే నేను పెయింటింగ్ చేసేవాడిని, డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే, ఆ పెయింటింగ్ వల్ల దాన్ని మేనేజ్ చేయగలిగాను. ఓకే, అది ముందు కలిసిపోయేట మొత్తం అది కలిసిపోయేట స్కిన్లో నుంచి వచ్చిన ఎఫెక్టే వచ్చేటట్టు చేసి అది చాలా కష్టమైన జాబే ఒకప్పుడు. తర్వాత కొన్నాళ్ళకి ఈ రోజుల్లో అయితే కొంచెం ఈజీ. ఈ రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ మెటీరియల్ వచ్చింది కనుక ఇంకా ఈజీ. అదే విజయ నిర్మల గారి ఇది కూడా వాళ్ళ సూచనలు కూడా ఏమైనా ఉంటాయా దాంట్లో? మా ఆవిడ దగ్గరుండి చేయించుకొని ఇది బాగుంది సార్, ఇది మీరు కొంచెం దీనికంటే కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది, రఫ్నెస్ ఎక్కువ కావాలి, చూడగానే అసహ్యం అయ్యేటట్టు అని చెప్పి ఆవిడ కూడా చెప్పేది. ఓకే, డైరెక్టర్గా మంచి డైరెక్టర్ ఆవిడ, అన్నీ తెలిసిన మనిషి, అన్నీ చూసుకునే మనిషి. కానీ మీరు దీన్ని ఆడియన్స్ కానీ లేకపోతే కృష్ణ గారి అభిమానులు, వీరాభిమానులు ఉంటారు కదా, ఆయన అలా అసలు జీర్ణం చేసుకోవడం అనేది కష్టం అనేది ముందు ఆ భయం అనేది కలిగింది. భయపడ్డాం. చేసుకుంటారు క్యారెక్టర్ని ఆలోచించి చూసుకుంటారు కదా అని చెప్పి అందుట్లో ఇంకో క్యారెక్టర్ గ్లామర్గా కనిపించే క్యారెక్టర్ కూడా ఉంది కదా. అందుకని విగ్గులు కూడా 3 క్యారెక్టర్లకి 3 రకాలుగా పెట్టిన విగ్గులు కూడా ఆలోచించే చేశాను. అంటే యాక్చువల్గా మీరు కేవలం మేకప్ తో పాటు ఇటు హెయిర్ స్టైలింగ్ కూడా మీరే చూసుకున్నారు. హెయిర్ స్టైల్ అప్పుడు హెయిర్ స్టైల్ నేనే. ఇప్పుడంటే మళ్ళీ హెయిర్ స్టైలిస్ట్ సపరేట్గా మాకు అప్పుడు లేదు. అదే విగ్గు డ్రెస్సింగ్ చేయటం కానీ, తల మీద పెట్టిన తర్వాత డ్రెస్సింగ్ మార్చుకోవటం కానీ అన్నీ చేసేవాళ్ళు. అది కూడా మీరే చేసి? అది కూడా మేము చేసాం. ఓకే, విగ్గులు కుట్టేవాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు, విగ్గు కుట్టించుకుని క్యారెక్టర్కి తగ్గట్టుగా దాన్ని మలుచుకునేవాళ్ళు. ఓకే, మా అసిస్టెంట్లు అందరూ చాలామంది మోల్డ్ మీద ఒక రకంగా ఉండేది విగ్గు, తల మీద పెట్టిన తర్వాత చాలా మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఓకే, అలా తయారు చేసిన ఇది 3 క్యారెక్టర్లు. ఆ చిన్నపిల్లాడికి కూడా చక్కగా, పైగా ఆ సత్యనారాయణ గారికి కూడా ఇంచుమించు నేనే చేశాను. ఓకే, అదుట్లో కొంత నా సినిమా లైన్ వచ్చినప్పుడు కంపెనీలో కొంతమంది ఆర్టిస్టులు నా చేత చేయించుకునేవాడు. అంటే కృష్ణ గారితో పాటు కొంతమందికి కూడా చేసేవాడు. అలా చేశాను. ఓకే, అందరూ లేడీ ఆర్టిస్టులు కానీ ఆశ్చర్యపోయేవాడు. బాగా గెటప్ బాగా వచ్చింది. ఆ సెట్స్ మీద ఆయన వేషం వేసుకొని వస్తూ ఉంటే ఎలా ఉండేది అప్పుడు? ఆయన అంతగా ఇటు చూపెట్టేవాడు కాదు, ఒక పక్కకి తిరిగి వచ్చేవాడు, నవ్వుకునేవాడు. అలా గెటప్ ఆ సినిమాకి కావాల్సిన గెటప్ అలా చేసాము. ఓకే, ఆ క్యారెక్టర్ కూడా అయింది సత్యనారాయణ గారితో
ఆయన డాక్టర్ సత్యనారాయణ చంపేయమంటాడు పిల్లాడు చూసి. అదే అదే తండ్రి పాత్ర. తండ్రి పాత్ర చంపేయమంటే ఒప్పుకోడు. నేను డాక్టర్ని, నేను ఎలా చంపుతాను, తప్పు. అలా ఆ క్యారెక్టర్ కూడా తండ్రి భరించలేడు. నన్నే చూసి జనం నన్ను చూడలేకపోతున్నారే, నా కొడుకు అలా పుడతాడని నేను అనుకోడు. రేపు పొద్దున మళ్ళీ దాన్ని భరించాలి. తల్లి బాధపడిపోద్ది. అది చూసిందంటే మెలకు వచ్చి చూసిందని కూడా అది చచ్చిపోతుంది బతకదు అని చెప్పి అంటే ఆఖరికి సత్యనారాయణ అన్నపూర్ణమ్మకి తీసుకెళ్ళి ఇస్తాడు పిల్లాడిని. అక్కడ పెరుగుతాడు పిల్ల. కథ కూడా మంచి కథ, బాగా తీసింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతం. తండ్రి పాత్రలో కానీ ఇటు ఈ అబ్బాయి పాత్రలో కానీ ఆయన ఎప్పుడు క్యారెక్టర్లను ఆలోచించుకు చేసేవాడు. కృష్ణ గారు దేనికి వెనకాడేవాడు కాదు. ముందు కొంచెం అగ్లీ క్యారెక్టర్కి ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాడు. కానీ తర్వాత రెండో క్యారెక్టర్ ఉందని తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత ఆయన కూడా ఇష్టపడ్డాడు. అదే చేశాడు. అది కూడా ఉంది కాబట్టి కొంచెం ధైర్యం చేసి అది లేకుండా ఓన్లీ ఇదే చేయాలంటే కొంచెం ఇబ్బందే కదా. అదే సో ఫ్యాన్స్ ఆ క్యారెక్టర్ చూసి కూడా ఓకే ఇటు మన అందగాడు ఎదురుగా ఉంటాడు అనుకుంటారు కదా. రిలీజ్ అయిన తర్వాత ఎలా అప్పుడు రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆడిందని అన్నారు ఒక 3 days. ఆ తర్వాత కొంచెం డల్ అయింది. ఓకే, పెద్దగా పర్వాలేదు, సినిమా పర్వాలేదు. కానీ పాటలు అవన్నీ కూడా బాగా చక్రవర్తి పాటలు చక్రవర్తి బాగా చేశారు. బాలుని సెలెక్ట్ బాలు ఎప్పటి నుంచో పాడుతున్నాడు కదా. అదే అంటే మీకు ఈ సినిమా సంబంధించి అంటే మీరు కూడా ఇష్టపడ్డారా ఆ సినిమాని, ఆయన నటనని? నాకు గెటప్లు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. అదే అందుకని చేస్తే బాగుండని అనిపించింది, చేశాడు. ఓకే, ఇంకా ఈ సినిమా సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా, జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఈ సినిమా సంబంధించి జ్ఞాపకాలు అంటే పూర్వకాలం సత్యం శివం సుందరం, అది కూడా నేను చూసేసాను. హిందీ సినిమా హిందీ సినిమా అక్కడ కూడా ఉంది. రాజ్ కపూర్ గారు డైరెక్ట్ చేయగా శశి కపూర్ అను జీనతమ్మన్ గారు నటించారు. అందులో మీరు అన్నట్టు జీనతమ్మన్కి అది ఉంటుంది. అది కూడా చెప్పా ఆయనకి, కృష్ణ గారికి, ఎంతో ఈ ఫలానా సినిమా వచ్చిందండి అని కూడా చెప్పాను. కాదు, అది లవ్ స్టోరీ. అది లవ్ స్టోరీ ఏంటంటే శశి కపూర్కి ఒక సైడ్ చూపిస్తుంది ముఖంలో. లవ్ స్టోరీలో కూడా ఇష్టపడ్డ తర్వాత చూసిన తర్వాత ఆమె రెండో వైపు చూసిన తర్వాత ముఖం రెండో వైపు ముందు చెప్పదు. అవును, అక్కడ జుట్టు కవర్ చేస్తారు, భయపడుతుంది అది జుట్టు కవర్ చేస్తారు. ఇక్కడేమో ఈయన ఫేస్ చూపెట్టకుండా కవర్ చేసుకోవచ్చు. అదే అసలు బిగినింగ్లో చూపెట్టరు. డాక్టర్ దగ్గరకు వచ్చి చెప్పేటప్పుడు అప్పుడు తెలుసు, రెండో పక్క కనిపిస్తుంది. ఓకే, అలా మెయింటైన్ చేసుకొచ్చారు. బాగా తీసిన సినిమా. నిర్మల్ గారి సినిమాల్లో అది కూడా మంచి పిక్చర్. అదే, చాలా సంతోషం సార్. రక్త సంబంధం సంబంధించిన ఆ మేకప్, ఆ విశేషాలు అవన్నీ కూడా చెప్పారు. సో ఇప్పుడు మీరు కృష్ణ గారిని రకరకాల గెటప్లో చూపించారు కదా, మీకు బాగా వాటిలో మీకు సంతృప్తినిచ్చినాయి, మీ వృత్తికి గర్వపడే విధంగా చేసినటువంటి ఆ గెటప్స్ ఏవేమిటి కృష్ణ గారి? అందంగా చూపెట్టిన గెటప్స్ నెంబర్ 1 చాలా బాగా చూపెట్టాను అందంగా. ఎందులో నెంబర్ 1లో గ్లామర్గా ఉన్నాడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అంటే ఆ రోజు నెంబర్ 1కి వచ్చేటప్పటికి ఆయన ఏజ్ పెరిగింది. అవును, అప్పుడు అందరూ ఆలోచించే లెవెల్ అది. ఇది 65, 60 దగ్గరకు వచ్చి ఉంటారు. అప్పుడు నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను ఆయనకి చాలా ఫాస్ట్గా మేకప్ వేసేవాడు. ఓకే, ఆ ఫాస్ట్నెస్లో కూడా ఎక్కడ ఎలా టచ్ చేస్తే ఆ లోపం కవర్ అవుద్ది అనే దాని మీద ఆలోచన చేశాను. చేస్తే అందుట్లో మంచి పేరు వచ్చింది నాకు. ఓకే, నెంబర్ 1 పెద్ద హిట్.
గ్లామర్ క్యారెక్టర్లు చాలా చేశాను. అది యంగేజ్లో బాగా చేసిన క్యారెక్టర్. ఉమ్. ఆయనతోటి మీరు జానపదాలకు పని చేశారు, జానపదాలు పౌరాణికాలకి చేశారు, అసలు చారిత్రక పురుషులకి చేశారు. ఆయనకి అర్జునుడి వేషం, ఆయన కురుక్షేత్రంలో అర్జునుడి వేషానికి నేను ఏం భయపడలా. ఆయన కొంచెం ఎలా ఉంటుందయ్యా అనే ఫీలింగ్ వచ్చింది, కానీ అదే నేను సూట్ అవుతాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు సీతారామరాజులో రాముడి వేషం గెటప్ చేశాను. అది చూసుకుంటే అద్భుతంగా ఉన్నాడు ఆయన. మీరు చూశారు? అవును, అద్భుతం. వనవాసంకి వెళ్ళిన రాముడు ఎలా ఉంటారో అలా కదా ఆ గెటప్. అవును, దాన్ని బట్టి నేను ఆ మీసం స్టైలు, అర్జునుడు చాలా బాగున్నాడు కృష్ణ గారు. అవును, రామరావు గెటప్లకి ఆ క్యారెక్టర్లకి ఎంత బాగుంటాడో. మోసండి ఒకటే, రామారావు కానీ కృష్ణ గారు కానీ కొన్ని లక్షల మంది వాళ్ళల్లో కొంతమందే పుడతారు అందగాళ్ళు. అటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరు. రామారావు తర్వాత కృష్ణ గారు అంటారా? రామారావు కృష్ణ గారు ఇద్దరు. ఏ గెటప్ వేసినా సూట్ అవుతాడు. అది నా అదృష్టం. అదే. కానీ అప్పట్లో కురుక్షేత్రం దానవీర సూరకర్ణతో పోటీ పడటం, అది పెద్ద హిట్ అవ్వటం, ఇది ఆ రేంజ్లో ఆడకపోవటం అనేది అప్పుడు ఒకటి. అప్పుడు ప్రేక్షకులు చాలామంది అలా ఊహిస్తారు, కానీ ఒక రకంగా దానికంటే ఈ సినిమా బాగుందనే చెప్పాలి. టెక్నికల్గా బాగుంది. దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా. బాగుందని చెప్పాలి. ఇందులో శోభన్ బాబు కృష్ణుడు, కర్ణుడిగా ఏమో కృష్ణరాజు, అంటే అప్పుడు టాప్ హీరోలు అందరూ ఇందులో ఉండటం, యాక్టర్స్ అందరూ ఉండటం. అందుట్లో తాళ్ళు ట్రిక్ వర్క్కి కొంచెం తాళ్ళు కనిపించటం అవి జరిగినాయి అని కూడా అన్నారు అప్పుడు. ఓకే, అది రామారావు. ఆయన కూడా హడావుడిగా తీసిన సినిమా, పట్టుదలతో తీసిన సినిమా. ఇది ఒక రకంగా కృష్ణ గారి సినిమా కర్ణాటకలో హిట్. అవునా? పెద్ద కురుక్షేత్రం. ఓకే. కృష్ణ గారి పిక్చర్ పెద్ద హిట్. రామారావు పిక్చర్ అక్కడ ఇక్కడ రామారావు బెంగళూరు మొత్తం కర్ణాటక. త్రూఅవుట్ కర్ణాటకలో తెలుగు పిక్చర్లు బాగా ఆడాయి. అందుట్లో కృష్ణ గారి పిక్చర్లు ఎక్కువ. అవునా? కాంతారావు పిక్చర్లు కృష్ణ గారి పిక్చర్లు ఎక్కువ. ఓకే. కర్ణాటకలో బాగా చూసేవాళ్ళు, వీళ్ళకి ఆధారణ ఎక్కువ. ఓకే. అప్పుడే మేము కాంతారావు గారికి ఎందుకు ఆయనకి ఎక్కువ ఉండేది? ఆయనకు కూడా కత్తి పిక్చర్లు ఎక్కువ ఉంటాయి. అవి చూసేవాళ్ళు బాగా. జానపద సినిమాలు బాగా. జానపద సినిమాలు అందుకే ఆయన కత్తివీరుడు అని పేరు కదా. కత్తివీరుడు కాంతారావు. తర్వాత ఇటు పిక్చర్లు గెటప్లు చాలా ఉన్నాయి. ఒక చోట ఒక సినిమాలో దేంట్లో నిర్మల్ గారి పిక్చర్ అని అనుకుంటాను. నిర్మల్ గారి పిక్చర్ ఏదో నాకు గుర్తులేదు. ఈ మధ్య ఎవరొకళ్ళు పంపించారు నాకు ఫోటో. ఇప్పుడు అంతం కాదు ఇది ఆరంభం కూడా ఒకటి ఉంది కదా గెటప్. అంతం కాదు ఇది ఆరంభం, అద్భుతమైన గెటప్. గడ్డం పెట్టుకొని అది చూసి కన్వర్ల కొత్త అని పెద్దగా అరిశారు జనం. ఈయన తోట సుబ్బారావు గారు సినిమా చూసి వచ్చి, ప్రొడ్యూసర్ తోట సుబ్బారావు గారు సినిమా చూసి వచ్చాడు. రివ్యూ చూసి వచ్చి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి పట్టుకుని గట్టిగా వాటేసుకుని, అమ్మ బాబు ఏంటయ్యా బాబు ఆ కళ్ళు ఏంటి, కృష్ణ గారు ఏంటి అలా ఉన్నాడు, భయం వేసింది ఆయన చూస్తుంటే. అంటే అంత ఆవేశభరితమైన పాత్ర కదా అది. జైల్లో అదేనో మీకు ఫోటో పెడతాను, ఇవాళే పంపించాడు ఒక ఫ్రెండ్. అది కృష్ణ గారి ఫ్యాన్స్, చూడండి. కృష్ణ గారు అంటే నమ్మే వేషం కాదు. ఏ సినిమా? ఏదో సినిమా మరి అయితే. ఓకే. యమధర్మరాజు. ఆ ఫోటో మీకు పెడతా. యమధర్మరాజుగా చేసింది ఒకటి, అది దాంట్లో ఒక స్టేజీ మీద వేస్తారా? అది నిర్మల్ గారి డైరెక్షన్ అయి ఉండాలనుకుంటున్నా. నిర్మల్ గారు ఇంకా ముందు చాలా ఎప్పుడో పాత సినిమా అది.
నేను కూడా చూసిన జ్ఞాపకం ఉందండి, కరెక్టే. అసలు కృష్ణ గారి లాగా ఉండడు. అవునవును, గుర్తుపట్టడం కష్టం అది. అవును. లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేయటం ఉమ్, అంత బాగా చేసేవాడిని. అదే. ఇప్పుడు నేను పెయింటర్ని కదా, ఫేస్ని ఎలా మార్చాలి అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ నాకు ఈవెన్ ముద్దాయిలో కూడా గెటప్ బాగానే ముద్దాయిలో కేఎస్ఆర్ దాస్ గారి సినిమా. ఇది ఏ సినిమాకి ఆ సినిమాకి గెటప్లు బాగోలేదు అనిపించే విధంగానే నాకు ఉండేది కాదు. అదే, నన్ను అందరం మెచ్చుకునేవాడు. ఎప్పుడైనా ఏ గెటప్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీకు కృష్ణ గారికి మధ్య భేదాభిప్రాయాలు కానీ ఒక మాట రావడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? ఏమీ లేదు. ఎప్పుడూ ఎప్పుడూ లేదు. పైగా ఎవరన్నా వచ్చి మీ మీసం కొంచెం ఇలా ఉందండి చూడమనండి, బాగా ఏదో ఉంది, బాగానే ఉంటుంది, అదే పర్వాలేదు. అతను మా మాధవ్ వేశాడు కాబట్టి చూసుకునేవాడు కాదు, అంత నమ్మకం. అంత మీ మీద అంత నమ్మకం. మిమ్మల్ని ఏమని పిలిచేవాడు ఆయన? మాధవరావు అనే మాధవరావు అని పిలిచేవాడు. ఇద్దరు స్నేహితులు లాంటి వాళ్ళమే, అదే స్నేహితులే. మాధవరావు అని పిలిచేవాడు. ఎప్పుడైనా ఇంకా ఎంతసేపు మాధవరావు చేత వేయించుకుంటావు, కొత్త వాడిని ఎవరిని ఇంకో ఎవరిని పెట్టుకొని ఆయన సలహాలు ఇచ్చుంటారు ఆ రోజుల్లో? జరుగుతాయి కదా ఇలాంటివి. ఇవ్వలేదు, కానీ ఒక సందర్భంలో రాజన్ అని ఒక మేకప్ ఆర్టిస్టు, ఓకే, అసాధ్యుడు సినిమా, అసాధ్యుడికే ఫస్ట్ పిక్చర్ విగ్గు పెట్టింది కృష్ణ గారికి. ఓకే, అసాధ్యుడు సినిమాకి. అసాధ్యుడు రామచంద్రరావు గారా డైరెక్టర్? రామచంద్రరావు గారే కదా. అసాధ్యుడి తర్వాత అఖండుడు ఏదో సినిమా ఉంది, సినిమా ఆయనదే, నెల్లూరు కంపెనీ. ఏమయ్యా నాకు సినిమా ఇవ్వయ్యా మాధవరావు అని నా దగ్గరకు వచ్చి రాజన్ అని అతను ప్రాధేయపడ్డాడు. సరే, నేను అప్పటికి విగ్గు కుట్టించాను. సరేనయ్యా ఈ విగ్గు తీసుకెళ్ళి పెట్టుకో, నువ్వు చేసుకో ఈ సినిమా అని చెప్పి వదిలేశాను. అది కృష్ణ గారికి చెప్పలా నేను. ఓకే, రాజన్ ఆయనకు కూడా తెలుసు, కృష్ణ గారికి తెలిసి లాస్ట్ మినిట్లో రాజులు వచ్చి మేకప్ వేస్తాడండి, బాగా మీరు సినిమాలు లేవని ఏడుస్తున్నాడు, ఈ సినిమా వాడిని చేసుకొని ఉండన్న అఖండుడికి. అదేంటయ్యా, అదేంటి, సరే అన్ని కాదనలేక సరేనన్నాడు. మొహమాట బుద్ధి సరే అన్నాడు. అవి నేను విగ్గు చేయించానయ్యా, తీసుకెళ్ళి పెట్టుకోను. తీసుకెళ్ళాడు, మేకప్ వేయటం మొదలెట్టాడు. ఈయన బిత్తరపోయాడు. అలవాటు అయిపోయానుగా. అవును, నేను స్టైల్ అలవాటు. ఆ సన్నిహితం స్నేహం అది ఉంది కాబట్టి మీ చనువు వేరు, ఆయనది వేరు ఉంటుంది కదా. మేకప్ అయిపోయింది, విగ్గు పెట్టాలి. విగ్గును అటు ఇటు అటు ఇటు తిప్పుతాడు, ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి రాజన్ ఆగు అని ఇమీడియట్గా నాకు కారు పంపించారు. అర్జెంటుగా రమ్మని వెళ్ళాను. మాధవరావు ఏదన్నా హెల్ప్ తలుచుకుంటే డబ్బు ఇప్పించు, నేను అడిగి ఇంత ఇవ్వండి అని చెప్పు, ఇస్తా, అంతేగాని నన్ను నువ్వు ఒకళ్ళకి అప్పచెప్పచ్చు అని చెప్పాడు. ఓకే, అయ్యో నేనే తప్పు చేశాను అని ఫీల్ అయ్యాను. అప్పుడు విగ్గు మేకప్ సరి చేసి విగ్గు సరి చేసుకుని పెట్టేశాను. ఓకే, వెళ్ళిపోయాను. ఆ కంపెనీకి అతని పేరు కూడా వేయించి నేను అతని పక్క నుండి నేనే కృష్ణ టైటిల్ కార్డులో మాత్రం అతని పేరు వేయించారు, పేరు కూడా వేయించాను, రాజన్ పేరు కూడా అలా చేశాను. అదొక్కటే సందర్భం. అదొక్కటే సందర్భం. ఆ తర్వాత ఇంకెవరికి, వేరే వాళ్ళకి ఎవరికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు మీకు తప్ప. చివరిదాకా ఆయన నటి పెట్టుకొని ఉన్నారు. అదే కృష్ణ గారు సినిమాలు ఆపేస్తున్నప్పుడు బాధపడ్డారా మీరు? అంటే మీరు కూడా ఇంకెవరికి చేసినట్టు లేరు కదా తర్వాత. నన్ను అడిగారు, నన్ను ప్రభు శివాజీ గణేశన్ గారు అబ్బాయి ప్రభు అడిగారా నాకు మేకప్ వేయమని. కృష్ణ గారి సార్కి లేదు కదా ఇప్పుడు అని. తర్వాత ఒక సందర్భంలో ఖాళీగా ఉన్నప్పుడు నారాయణరావు గారి పిక్చర్ ఒకటి
టీవీ సీరియల్ ఏదో తీశారు ఆయన, ఓకే. విశ్వామిత్ర నారాయణరావు గారు, దాసనారాయణరావు. దాసనారాయణరావు గారు. ఓకే. అవును. దానికి పిలిచి నన్ను చేయమన్నారు, ఉమ్, సలహా ఇస్తారు. ఉమ్, అంటే నేను ఆయనతో పాటు ఇంట్లో కూర్చునేవాడినే కానీ ఉమ్, ఇంకొకళ్ళకి వెళ్ళి చేసి డబ్బులు సంపాదించాలనే థాటే ఉండేది కాదు. ఓకే. అదొకటి. ఉమ్. అంటే మీరు నిర్ణయించుకున్నారా ఇంకా ఆయన తప్ప వేరే? నిర్ణయించుకోవాలా, అలా రిలాక్స్ అయ్యేవాడు. ఓకే. ఆయనతో పాటు వెళ్ళి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాడు. ఉమ్. డబ్బుల కోసం ఇప్పుడు వేరే డబ్బు- వేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఇది ఆ లేదు. తాపత్రయం నాకు అస్సలు లేదండి, అదేంటో తెలియదు నాకు. ఉమ్, అది కూర్చునేవాడిని. కూర్చుంటే ఆయన ఏదైనా ఉంటే కబురు చేసి ఇక ఆఫీస్కి రావా అని పిలిచి, ఉమ్, ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా తిరిగాను, ఉమ్. పోడానే ఉండేవాడిని. ఓకే. సో అంటే ఆయన రాజకీయంగా ఏవైతే కార్యక్రమాల్లో పాల్గొన్నారో మీరు కూడా ఉండేవాళ్ళు. కూడా ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వచ్చి ముందు నా రూమ్కి వచ్చి కూర్చొని కొంచెం తొందరగా తీసుకురాయ్యా అని చెప్పి రోజు. ఈ సీఎంలు అందరూ నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారితో కూడా మీకు పరిచయం ఉంది బాగా. ఓకే. రాజశేఖర రెడ్డి గారు పరిచయం ఉంది. ఉమ్. జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఉమ్. ఆయనతోటి వెంకటస్వామి గారు వీళ్ళందరూ కూడా ఓకే. ఎదురుగా నా రూమ్కి వచ్చేవాళ్ళండి. పక్కనే రూమ్ ఉండేది. ఉమ్. ముందు నన్నే ఆయన దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టేవాళ్ళు కాదు, అంత ఓకే. అనుబంధం. ఎందుకంటే మనం అంటే వాళ్ళు నేను కూడా disturb చేసినప్పుడు ఖాళీగా ఉన్నానే అని ఖాళీగా ఏదన్నా పిక్చర్లు చేయటం అదంతా కాదు, ఉమ్. అది అలా జరిగిపోయేది. ఓకే. ఇప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ ఆయన సినిమాలు కూడా చేసి పెట్టారు కదా, మీరు ఎందుకు అట్లా ఒక సినిమా ఇప్పుడు నన్ను అడిగాడు ఆయన తప్ప, నువ్వు కూడా సినిమా తీవయ్యా నేను నీకు చేసి అయ్యో నేను చేసి పెడతాను. ఉమ్. కాస్తం కృష్ణ తీస్తున్నాడు సినిమా, అవును. మరి గాంధీ తీశాడు సినిమా, టైలర్ గాంధీ తీశాడు సినిమా. ఉమ్. నువ్వెందుకు తీసుకోవయ్యా, ఉమ్. చెయ్యి నేను చేసి పెడతాను, ఫ్రీగా చేస్తాను అన్నాడు. ఉమ్. ఊటీలో. ఓకే. ఊటీలో అంటే సరే లొకేషన్కి వెళ్ళేటప్పుడు అడిగాడు. ఉమ్. నేను చెప్తానండి, ఆలోచించి చెప్తాను. ఉమ్. తిరిగి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటున్నావు అన్నాడు. ఉమ్. నేను సినిమా తీయలేనండి, నా వల్ల కాదు, ఉమ్. నేను ఒక మంచి మేకప్ మ్యాన్గా రిటైర్డ్ అయిపోతాను సార్ కృష్ణ గారు, మీరేమనుకోరు. ఉమ్. పక్కా అన్నాడు. అదేంటయ్యా. తర్వాత నాకు ఒక విచిత్రమైన హ్యాబిట్ ఏంటంటే, ఉమ్. నేను డిమాండ్ చేయలే ప్రొడ్యూసర్స్ ఓకే. ఏది అమౌంట్ అమౌంట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు డిమాండ్ చేయాలి? ఆయనకి తెలియదు, కృష్ణ గారికి గారికి తెలియదు. ఓకే. ఒక మీకు ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది ఆయనకు తెలియదు. ఒక సందర్భంలో కృష్ణ గారు జయకృష్ణ దగ్గర అప్రెంటిస్ దగ్గర నుంచి పనిచేశాను. జయకృష్ణ ఓకే. రంగుల రాట్నంలో అతను నా దగ్గరే పనిచేశాడు, నా వల్లే పైకి వచ్చాడు. మొదట మీ దగ్గర నా దగ్గర, మీ శిష్యుడు నా శిష్యుడు. ఓకే. కానీ తర్వాత కాలంలో మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. మంచి నిర్మాత. కృష్ణరాజు గారిని పట్టించిన, ఆయనకి మేకప్ ఆర్టిస్ట్గా పెట్టింది కూడా నేనే. ఆయనకి మేకప్ వేసి ఇతన్ని అప్పచెప్పాను. కృష్ణరాజు గారికి మీరే అప్పచెప్పారు. ఓకే. కృష్ణరాజు గారికి కూడా ఫస్ట్ మేకప్ నేనే వేశాను. ఏది చిలకా గోరిక టైం? చిలకా గోరిక టైప్ కాదు, కప్పలోనే నాటిక. ఓకే. స్టేజ్ మీదే, స్టేజ్ మీద కృష్ణ గారికి స్టేజ్ మీద పరిచయం, ఆయనకి స్టేజ్ మీదే పరిచయం. ఓకే. అలాగే ఆ సందర్భంలో కృష్ణరాజు గారు ఇద్దరు కలిసి పద్మాలయాలు యాక్ట్ చేశారు సినిమా. అప్పుడు ఏ సినిమా అది? ఏదో సినిమా అండి, ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. ఓకే. జయకృష్ణని పిలిపించి రెమ్యూనరేషన్ మాట్లాడదామని పిలిచారు. పిలిస్తే మాట్లాడితే నేను ఇంత 10,000 ఎంతో తీసుకుంటున్నానండి అని చెప్పాడు.
అదేంటి మా మాధవ ఎంత తీసుకుంటున్నాడు అని నన్ను పిలిచారు. ఆయన పంపించిన తర్వాత అతను పిలిస్తే నేను లేదో ఇచ్చింది తీసుకుంటున్నానండి, 5,000 ఎంత ఇస్తారు నాకు అన్న. ఊరి నేతం పోదాక నీ శిష్యుడు 10,000 తీసుకుంటున్నాడయ్యా, నువ్వు 15,000కు తక్కువ తీసుకోవద్దు ఎవరి దగ్గర అని చెప్పి అలా చెప్పాడు ఆయన కృష్ణ. ఆయన వల్ల మీది పెరిగింది అనమాట. ఎప్పుడు ఆ తర్వాత ఆలోచించి ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చారా నీకు మొత్తం అని అడిగి చేసాం. ఇస్తే కానీ నేను రాననే లెవెల్ కూడా చేశాడు ఆయన కొన్ని సినిమాలకి. ఇవ్వండి అతనికి డబ్బులు ఇవ్వండి అంటే మాట్లాడడం చేత కాదు మాధవరావుకి అనే ఆప్యాయత ఉంది చూసారా. అది అంటే మీరు ఆయన దగ్గర అది గెలుచుకున్నారు. అది అంటే మీరు అప్పుడు దాకా తెలియదు కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఓకే బాగానే ఇస్తారేమో అని ఆయన కూడా అనుకుని ఉంటాడు. తీసుకుంటాడులే అని అనుకున్నా. మొదటిసారిగా జయకృష్ణకి ఎంత ఇస్తున్నారో తెలుసుకున్న తర్వాత మీ రెమ్యూనరేషన్ అడిగారు అనమాట. ఇప్పుడు మహేష్ బాబు చిన్నప్పుడు యాక్ట్ చేశాడు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా. అప్పుడు మహేష్కి ఎవరు చేశారు ఆ పోరాటం కానివ్వండి, శంఖారావం కానివ్వండి? అదే ఫస్ట్ మేకప్ నేను వేసాను, తర్వాత మా మేనల్లుడు అప్పటికి వచ్చాడు. మా మేనల్లుడు ఓకే, అప్పటికే మీ మేనల్లుడు పట్టాకు వచ్చారు. శంఖారావంలో ఎవరు వేశారు? శంఖారావంలో కూడా నేను గుర్తుందా? గుర్తుందండి. నేను ఫస్ట్ నేనే వేసేవాడిని వేసి పోరాటంలోనా అన్నిటిలో. ఓకే, తర్వాత పెద్ద అయిన తర్వాత పిక్చర్లు స్టార్ట్ పెద్ద హీరోగా స్టార్ట్ అవబోయే రాజకుమారుడు 1999 అప్పుడు కూడా నన్ను అందరు కలిసి అడిగారు చేయమని. చెప్పాను నేను ఈక్వల్ రేంజ్ ఉండాలండి అని చెప్పి, నేను దగ్గరగా ఉండాలి పట్ట చేస్తాడు. ఎందుకంటే 4 రోజులు చూసి పైకి లేస్తారు పిల్లలు, తర్వాత ఏదో అలవాట్లు ఉంటాయి. ఇది ఆలోచించి చెప్పిన మాట ఇది. ఈ పెద్ద ఆయన ఏంట్రా బాబు ఇక్కడ అని అనుకునే లెవెల్ ఉండకూడదు నాకు. అని మీరే స్వచ్ఛందంగా చెప్పాను. ఆయన అప్పుడు హెల్త్ కూడా బాగా కృష్ణ గారికి. ఓకే, ఆ టైంలో అందరూ ఫుల్ ఫ్యామిలీ అంతా కలిసి నన్ను బతలాడారు చేయమని. చేయమన్నారు. మా పట్టాభి చేస్తాడని చెప్పాను. కానీ నిజానికి మీకు అప్పటికే, ఎందుకంటే చిన్నప్పుడు మీరు అన్ని సినిమాలకు మీరే మహేష్కి చేశారు కదా, మేకప్ వేశారు కదా, ఆ అబ్బాయికి మీరంటే చనువు ఉండి ఉంటుంది కదా? చనువు ఉంది, చనువు ఉంది. ఇప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, గౌరవిస్తాడు నన్ను. ఓకే, చాలా గౌరవిస్తాడు. సో ఇప్పుడు మీ మేనల్లుడిని మహేష్ బాబుకి అప్పచెప్పేసి పట్టాభికి. ఇప్పుడు మహేష్కి తను చేస్తున్నటువంటి ఏమనిపిస్తాడు మీకు? ఆ మేకప్ అది బాగానే చేస్తాడండి, ఎందుకంటే అతను కూడా పెయింటర్. తను కూడా పెయింటర్? పెయింటర్. ఓకే, మీద మీ యొక్క అన్నీ కూడా గుణాలు ఆయన కూడా వచ్చాయి, మీ ప్రతిభలన్నీ. బాగా చేయగలిగిన గెటప్లు చేయగలిగిన మనిషి, తర్వాత మంచి పెయింటరు, బాగా చేస్తాడు. ఓకే, తను కూడా అంటే ఇప్పుడు కృష్ణ గారు భోళాగా ఉంటారు కదా, కానీ మహేష్ చూస్తేనేమో దానికి ఆపోజిట్గా కనపడతాడు. మనకు చూస్తే కనపడతాడు కానీ అంత బోలా శంకరుడే. అంతేనా? అంతే. అంటే సరదాగా ఉంటాడా మీద? సరదాగా ఉంటాడు. ఓకే, చిన్నప్పుడు ఎలా ఉండేది అసలు అబ్బాయి? అంటే 9 సినిమాలు చేశాడు అనుకుంటా బాలనటుడిగా. హుషారుగా చిన్నప్పుడు చాలా మురిసిపోయేవాళ్ళం. బాగా యాక్ట్ చేస్తుంటే. మంచి తాళ జ్ఞానం ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతాడు అనే ఫీలింగ్ ఉండేది మాకు. ఓకే, అంటే మీ ఇద్దరు చూశారు, రమేష్ని చూశారు, ఇతన్ని చూశారు. రమేష్కి మీరు వేసారా? రమేష్కి కూడా వేసానండి. ఓకే, హీరో అయిన తర్వాత. ఓకే, ఏ సినిమాలో చేశారు గుర్తుంది? ఏదో ఫస్ట్ పిక్చర్ అతను నేనే చేశాను, సామ్రాట్కి. తర్వాత కన్నడ కుర్రాడు ఒకడు ఉండేవాడు నా దగ్గర అసిస్టెంట్. నేను చేసుకుంటాను అన్న అంటే చేసుకోమని చెప్పి బాబుకి అప్పచెప్పాను. అప్పటి నుంచి అతను కన్నడం అతను చేశాడు. ఓకే, రాజు అనే అతను చేసేవాడు. తర్వాత అలా కృష్ణ గారు ఆయన చాలా ప్రయోగాలు చేశారు, చాలా సాహసాలు చేశారు. సాహసవంతుడు
అనే పేరు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే మొదటగా చెప్పుకునేది కృష్ణ గారి పేరే గుర్తొస్తుంది ఎవరికైనా. అలాంటి సాహసాలు ఎవరు చేపట్టడానికి భయపడే అన్నీ కూడా ఆయన చేశాడు. దేవదాస్ చేయొద్దంటే దేవదాస్ చేశాడు, కురుక్షేత్రం చేయొద్దంటే కురుక్షేత్రం చేశాడు, అక్కడ ఎన్టీ రామారావు గారిని ఢీకొన్నాడు, ఇక్కడ వద్దన్నా కానీ ఈ సినిమా దేవదాస్ తీసి మళ్ళీ మొదటి దేవదాసుని ఆ టైంలో రిలీజ్ చేసేంతగా ఆ పట్టుదలతో ఆయన ఆ సినిమా చేశారు. ఇట్లా ఎన్నో ఆయన చేశారు. విశ్వనాథ నాయకుడు లాంటి సినిమాలు చేశారు. ఈ సాహసాల వెనక ఆయన ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఆయన తమ్ముళ్ళ వల్ల ఆయన? వాళ్ళందరూ కలిసే చేశారు, తమ్ముళ్ళని పెట్టుకున్నాడు. కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో సొంత బ్యానర్లు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఓకే. అందుట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఈ కాంపిటీషన్లో కృష్ణ గారు కూడా సొంత బ్యానర్ పెట్టే ఆలోచన ఆయనకు వచ్చింది. అది పెట్టడం కూడా ఉపయోగపడింది. చాలా త్వరగానే పెట్టారు, చాలా త్వరగానే పెట్టాడు. అవును, త్వరగా పెట్టడమే కాకుండా ఎక్స్పెరిమెంట్లు బాగా చేశాడు. ఆ బ్యానర్లో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఎప్పుడు ఏం చేశాడంటే కొత్తదనాన్ని ఎంత బాగా ఆలోచించేవాడంటే మోసగాడు సినిమా తీయటం ఏంటండి. అవును, అల్లూరి సీతారామరావు సినిమా తీయటం ఏంటండి. అంటే ఎంత సాహసం. పైగా ఏంటంటే అప్పటికి ఆయన మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మించిన ప్రయోగాలు డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు ఆయన. అసలు తను ఎలా నిలబెట్టుకోవాలి, ఈ కాంపిటీషన్లో ఎలా నిలబడాలి అనే శోభన్ బాబు పెట్టలేకపోయాడే. అవును, సొంత బ్యానర్. ఎంతసేపటికి ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ సొంత బ్యానర్లు పెట్టి తను నిలబెట్టుకోగల కెపాసిటీ తెచ్చుకున్న వాళ్ళు, ఒక సిస్టాన్ని మెయింటైన్ చేసిన. అంటే ఎక్కడైతే డబ్బులు సంపాదించారో దాంట్లోనే మళ్ళీ పెట్టడం అనేది కనిపిస్తుంది. శోభన్ బాబు గారు అంటే ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్నారు, కానీ ఇదంతా కూడా మళ్ళీ అసలు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి. ఆయన ఎప్పుడు నన్ను కూడా నేను ఆయనకి 2-3 సినిమాలు మేకప్ వేసేసాను. శోభన్ బాబు గారికి చేశాను, అందరికీ చేశాను. ఇంచుమించు ఇండస్ట్రీలో ఉన్న పాత కొత్త వాళ్ళందరికీ చాలామందికి మేకప్ వేశాను. ఈవెన్ రంగారావు గారు కానీ అందరికి వేసినండి. వాళ్ళందరికీ లేని థాట్ ఈయనకి. శోభన్ బాబు గారు ఎప్పుడు నన్ను అనేవాడు, భూమి మీద పెట్టండి సలహా చెప్పేవాడు. నేను ఆలోచించాలి. అలాగా ఆయన కొత్తదనాన్ని క్రియేట్ చేయటం. అసలు ఆ మోసగాడు పిక్చర్కి ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే పిక్చర్ ఒకటి, క్లింట్ ఈస్ట్వుడ్ ఫిలిం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాని అందరిని పిలిచి టెక్నీషియన్స్తో సహా అందరికీ కలిపి ఒక థియేటర్లో ఆడుతుంటే తీసుకెళ్ళి చూపెట్టారు. పండి బజార్లో రైటర్ దగ్గర నుంచి అందరూ చూసి ఇది సినిమా తీయగలమా అనే ఫీలింగ్ వచ్చేది. కానీ ఈయన ధైర్యం. ఇండియాలోనే ఎవరు చేయలేదు కదా, ఎవరు చేయలేదు. హిందీలో కూడా ఎవరు చేయలేదు. కౌబాయ్ పిక్చర్ ఆడుద్దని అనుకోవటం పెట్టాడు. అసలు కౌబాయ్ అనేది మన అట్మాస్ఫియర్ కాదు, అది వెస్టర్న్ కాదు, కంప్లీట్గా పాశ్చాత్యం. అది తీసాడు. తర్వాత సక్సెస్ చేయించడం. వీటి వెనకంటే హనుమంతరావు గారు కూడా చాలా ఆయనకు కుటుంబజంగా ఉండేవారు. హనుమంతరావు కానీ బంగారు కానీ శాసగిరిరావు కానీ ఇద్దరు కూడా హెల్ప్ఫుల్గానే ఉండేవాళ్ళు. మా తతిమయాన్ని చూసుకునేవాళ్ళు. తర్వాత మీరు వాళ్ళతో కూడా అంతే సన్నిహితం ఉండేదా? అంతే సన్నిహితం ఉండేది. ఓకే. నన్ను కూడా ఎప్పుడూ ఏకవచనంగా పిలిచేవాళ్ళు కాదు. మాధవరావు గారు అని పిలిచి చాలా ఆప్యాయతగా కూర్చోబెట్టి. ఎవరు ఇద్దరు కూడా, హనుమంతరావు గారి కానీ శేషగిరిరావు గారు కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణ గారి క్యారియర్ వస్తే ఆ క్యారియర్లోనే భోజనం చేసేవాడు నేను. అంత బాగా చూసుకునేవాడు. ఓకే. సొంత మనిషిలాగానే, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునేవాడు. అందుట్లో అంటే పద్మాలయకి సంబంధించి కానీ ఈవెన్ కృష్ణ గారి యొక్క మిగతా బ్యానర్లో ఏవైతే సినిమాలు చేసినా కానీ హనుమంతరావు గారి పాత్ర ఎక్కువగా ఉండేది అంటారు, నిజమేనది? హనుమంతరావు ఉండేది. హనుమంతరావు గారికి కథ మీద గ్రిప్ ఉండేది. ఆయన స్క్రీన్ ప్లేలు కూడా ఇచ్చినట్టున్నారు కదా. కథలో కూర్చునేవాడు. ఓకే.
తర్వాత అంటే కృష్ణ గారి కంటే ముందు ఆయన వినేవాళ్ళ కథ ఎట్లా? ఈ కథలు కాదు, ఈ కాదు, సొంత బయట ఏం కాదు, సొంత సొంత వాటి మీద ఎక్కువ కూర్చున్నాడు. ఓకే. దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ. తర్వాత సీతారామరాజు గొప్పగా అదే కళాఖండం బాగా ఆడింది. కష్టపడ్డాడు ఆయన. ఓకే. చలిలో మన్యంలో భయంకరమైన చలి, ఊటీ కంటే ఎక్కువ ఉండేది. ఆ చలిలో 5 పేరుబాడితోటి పైన శాల్వా కప్పుకొని వచ్చి యాక్ట్ చేశాడు కృష్ణ గారు. అంత పట్టుదల. ఓకే. అది అలా చేశారు. హనుమంతరావు గారు అందరికంటే ఎర్లీగా చనిపోయారు కదా, ఆయన చనిపోవటం అనేది కృష్ణ గారికి చాలా బాధపడ్డాడు. పెద్ద దెబ్బ అనుకోవచ్చు అప్పుడు. అనుకోవచ్చు. దాన్ని తమ్ముడు ఉన్నాడు కదా ఆశాష్కరావు, అందరికంటే లాస్ట్. అవును అవును. సో ఆ తర్వాత నుంచి హనుమంతరావు గారు పోయిన తర్వాత ఆశాష్కరావు గారే ప్రొడక్షన్. ఇద్దరు ఒకే రకంగా, ఇద్దరు కలిసి కంబైన్డ్గా చేసేవాళ్ళు బాగానే. ఓకే. దేవుడు చేసిన మనుషులు సినిమా టైంలో అప్పుడు ఆయనకి పీతాంబరం గారు ఏమైనా చేస్తుంది రామారావు గారికి? పీతాంబరం గారే ఆయన రామారావు విగ్గు నన్ను తయారు చేయించుకున్నాడు. అవునా? తను జగ్గయ్య గారు అందరు విగ్గులు నేనే తయారు చేయించాను. రామారావుకి గిఫ్ట్ కూడా ఇచ్చా. ఓకే. అంటే ఎందుకని కృష్ణ గారికి మీరు చేసే విగ్గులు నచ్చి నచ్చా. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ముందుగా చాలా సినిమాలు నేను పనిచేశాను రామారావు గారికి. కృష్ణ గారు రాకముందు నుంచి పరువు ప్రతిష్ట, మన దేవత, పద్మనాభం గారి దేవత, అవును, వీటన్నిటికీ నేను పనిచేశాను. మంచి మనిషి. ఓకే. ఆయన సొంత సినిమా సీతా కళ్యాణం, దానికి పనిచేశాను. సీతారామ కళ్యాణం. ఓకే. హరినాథు రాముడు. అవును. ఈ సినిమాలకి చాలా వాటికి నేను పనిచేశాను. ఓకే. నాకు ఆయనకి మేకప్ కూడా వేశాను నేను. అవునా? నేనంటే చాలా ఇష్టం ఆయనకి. నన్ను రికమెండ్ చేశాడు ఒకసారి సినిమాకి. మీకు ఎందుకు, నేనున్నాను బ్రదర్, నేను చూసుకుంటాను, మీరు చేయండి ఆ సినిమాని. ఆ సినిమా అప్పుడు కొంచెం ఎన్టీఆర్ అభిమానులు, కృష్ణ గారి అభిమానులు కాస్త గొడవ పడ్డారా అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. అది గొడవ పడ్డారని ఏదో ట్రైన్లో ఏదో గొడవ జరిగింది ఫంక్షన్కి ఏదో వెళ్తుంటే. రామారావు మాత్రం చాలా నేర్చుకునేవాడు. ఓకే. ఒకసారి దేవుడు చేసిన మనుషులు షూటింగ్ జరుగుతుంటే అసలు ఎంతో ధైర్యం అంటే కృష్ణ గారికి. ఒక ఫ్లోర్లో 2 ప్లేసుల్లో షూటింగ్ పెట్టి 2 కెమెరాలు పెట్టి ఇక్కడో సీన్ అక్కడో సీన్ చేసిన రోజు ఒకటే ఫ్లోర్, ఒకే ఫ్లోర్లో. ఓకే. అసలు ఊహకు అందనే మెంటాలిటీ అయింది. ఓకే. అంత బాగా ఆలోచించేవాడు. అది పెద్ద హిట్ కదా, పెద్ద హిట్, సూపర్ పెద్ద హిట్. దేవుడు చేసిన మనుషులు. సీతారామరాజు ఇంకా పెద్ద హిట్. అవును. మోసగాళ్ళకి మోసగాడు హిట్టే. అంటే పాడి పంటలు. అవును. పాడి పంటలకు ముందు ఆయన వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. వరుసగా ఫెయిల్యూర్స్. అప్పుడు పాడి పంటలు తీసి నిలబడ్డాడు. అవును. చంద్రశేఖర్ పిసి రెడ్డి గారు. అవును, డైరెక్టర్. ఎక్కడైతే ఒక మంచి టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయటంలో గొప్పగా ఎంకరేజ్ చేసేవాడు కృష్ణ గారు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళలో మెరిట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్. అంటే చాలామంది చెప్తా ఉంటారు, చిరంజీవి గారిని కూడా ఆయన మొదట్లో ఆయన బాగా ఎంకరేజ్ చేశారు అని చెప్పి. ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే ఒక సినిమా నేనున్నాను. ఓకే. ఏదది? నేను పక్కనే ఉన్నాను. ఇద్దరు కలిసి యాక్ట్ చేసింది. కలిసి యాక్ట్ చేసింది. ఓకే. డ్యాన్స్ చేస్తాడు చిరంజీవి ఎక్కువసేపు. ఓకే. ఖైదీ మీరనేది? ఖైదీ. ఖైదీ ప్రొడ్యూసర్ వచ్చి కృష్ణ గారిని ఖైదీకి అడిగాడు. ఓకే. అడిగితే సంయుక్త మూవీస్ వాడు తీసింది. చిరంజీవి బాగుంటాడు పెట్టుకోమన్నాడు ఆయన. ఇలాగే చెప్పాడు. అదేంటంటే అన్నాను నేను, బాగుంటాడయ్యా అని. ఎందుకంటే డాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. అది ఆయన కథ తెలుసు ఆయనకి ముందే చెప్పారు. దీనికి చిరంజీవి బాగుంటాడు పెట్టుకోమన్నాడు. కోదండరామరెడ్డి డైరెక్టర్ దానికి.
ఓకే. అలాగా కటకటాల రుద్ర కటకటాలు దాసరి గారిది. దాసరి గారిది కృష్ణరాజు. అవును, అవును. కృష్ణరాజుని పెట్టుకోమంది ఆయన. అదే ఏదో గొడవ అయిందంటప్పుడు కృష్ణ గారికి ఏదో మొత్తానికి దాసరి గారికి గొడవ గొడవ ఏదో కాల్ షీట్లకి వచ్చి అడిగితే నువ్వు చేయి కృష్ణ అని అడిగితే నేను ఈ కథ విన్న తర్వాత నాకంటే అతను బాగుంటాడు, అతను పెట్టుకో. సో అలాంటి ఆ టైం అది ఎంత పెద్ద హిట్లు ఆ రెండు కూడా నేను ఏమండి పోగొట్టకండి, ఇది టైటిల్ బాగుంది, పెద్ద హిట్ అవుతుందండి, నా మాట ఏనండి సార్, నా మాట ఏనండి అని బతిని అడిగితే ఊరుకోవయ్యా అతనైతే బాగుంటాడు ఆ సినిమాకి అన్నాడు ఆయన. ఓకే. అని వేరే హీరోలకి ఈయనే రికమెండ్ చేయటం. తర్వాత 3 సినిమాలు అంటే నాకు బాగా గుర్తు. శారదను శోభన్ బాబు యాక్ట్ చేశాడు ఒక సినిమా. ఓకే. జమినీ వాళ్ళది మనుషులు మారాలో ఏదో సినిమా, గమ్మత్తు కొట్టదు క్యారెక్టర్. ఓకే. ఆ వేషానికి ఆళ్ళు వస్తే అది కూడా శోభన్ బాబుని పెట్టుకోమన్నాడు. పెట్టుకోబట్టే మేము ఎదురు హైదరాబాద్లో షూటింగ్కి వచ్చాం. మా దగ్గర కటకటాల రుద్రయ్య అనుకుంటాను. ఓకే. మా దగ్గర ఆ మేనేజర్ని పిలిచి ఆ థియేటర్లో సినిమా ఆడుతుంది కటకటాల రుద్రయ్య, దానికి మన ఇద్దరం సినిమా చూసి వెళదాం రూమ్కి అన్నాడు. ఓకే. ఫోన్ చేసి అడిగా, వాళ్ళకి చెప్పారు సపరేట్ కుర్చీలు వేస్తాను రమ్మన్నారు. వెళ్ళాము, కూర్చుని సినిమాలు చూసాం. పెద్ద హిట్ అయింది. నేను చెప్పాను కదండి టూర్కోయా, అంత బాగా చేశాడు. అంత అది అది ఇంకొకరిని ఒప్పుకోగల కెపాసిటీ ఆయన ఒక్కడికి. అదే అది హృదయం అంటారు, మంచి హృదయం. అది అది అదే అదే అంటే తన దాకా వచ్చిన సినిమాలను కూడా మంచి మంచి సినిమాలని వేరే హీరో తనే రికమెండ్ చేయటం. చూసారా మీరు, ఖైదీ తోటి ఆయన స్టార్ అయ్యాడు చిరంజీవి గారు. ఖైదీ ఇది యాక్చువల్గా జరిగింది నాకు సంవత్సరంలో. ఓకే. ఎవరు, తిరుపతి రెడ్డి గారా? తిరుపతి రెడ్డి గారు. సంయుక్త మూవీస్ అంటే వాడదే కదా. అవును. సో అట్లాంటి అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఆయన. సక్సెస్ అయిన సినిమాని కూడా వాళ్ళు బాగా మంచి సక్సెస్ అయిందని చెప్పే కెపాసిటీ ఆయనకే ఉందండి. ఇతర సినిమాని, అవును, ఎదుటి హీరోలు ఇతర హీరోల సినిమాలని పెద్ద హిట్ అని ఆయన 10 మందికి చెప్పేవాడు ఆయన. ఆ రోజుల్లో శోభన్ బాబు గారు కృష్ణ గారికి మధ్య ఒక మంచి పోటీ ఉంది కదా. ఆయనేమో ఎక్కువగా ఆడవాళ్ళు అభిమానించే నటుడు, ఈయనేమో మాస్లో పెద్ద స్టారు. సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య రైవలరీ మహాసంగ్రామంకి పీక్కి వెళ్ళిపోయింది. తెలుసు కదా మీకు ఆ గొడవ. మహాసంగ్రామం సినిమా చేసిన తర్వాత, మహాసంగ్రామం ఎవరిది? వాళ్ళదే, సేమ్ ఖైదీ వాళ్ళదే, సంయుక్త మూవీస్ వాళ్ళది. అవును. అందులో ఆయన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, జయసుధ గారిని స్టేషన్లో పెట్టి టార్చర్ పెట్టే క్యారెక్టర్. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి అభిమానులు ఇలాంటి పాత్రల్లో మేము మిమ్మల్ని చూడలేము, ఎందుకు చేశారని చెప్పి ఉత్తరం రాయటం, ఇంకా నేను మల్టీ స్టార్లో చేయనని చెప్పేసి ఆయన ప్రకటన ఇవ్వటం అన్నీ జరిగింది ఆ సినిమానే కదా. ఎవరు? కృష్ణ గారు, శోభన్ బాబు గారు. ఆ తర్వాత ఆయన చాలా కాలం మల్టీ స్టార్లో చేయలే ఆయన. ఒక పిక్చర్ ఈయన చేసాం, రామానాయుడు గారు, ఇద్దరు కలిసి చేసాం. ముందడుగు మండేగుండులు. ఫస్ట్ మండేగుండులు చేశారు సురేష్లో, తర్వాత ముందడుగు చేశారు. అవును, ముందడుగు కూడా పెద్ద హిట్లే. అన్నీ హిట్లే. వాళ్ళకి ఇద్దరు కలిసి చేసిన చాలా వరకు హిట్లే. ఒక ఇక్కడతో కూడా మంచి హిట్. ఏది ఈయన నాగిరెడ్డి గారి సినిమా, అదొకటి ఇద్దరు కలిసి చేసింది, గంగామంగ. అది మంచి హిట్. అవును, అది కెరీర్ మొదట్లో. ఈయన మల్టీ స్టార్ని వద్దనేవాడు కాదండి కృష్ణ గారు, ఎందుకంటే వాళ్ళతో పాటు ఈక్వల్గా చెయ్యాలి. కొంతమంది శోభన్ బాబు గారు ఈయన కూడా కృష్ణ గారికి ఏమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళ, కొంచెం సంపాదించి పెట్టుకోవయ్యా నువ్వు చేసుకునే? మామూలే ఆయన మామూలే. ఆయన మేకప్ మ్యాన్ కూడా నాకు బాగా ఫ్రెండ్, అతను కూడా బాగా సంపాదించు. ఆయన పేరేంటి? అప్పారావు. ఓకే. నేను 3-4 సినిమాలు చేశాను ఆయన, సోమనబాబు గారిని. సోమనబాబుకి చేశాను, బాలయ్య గారికి చేశాను, పద్మనాభం గారికి చేశాను. ఓకే. కృష్ణ గారు రాకముందు సినిమాలు చాలా చేశాను.
ఏది పరువు ప్రతిష్ట అదేనండి. ఇవన్నీ. ఓకే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే సినిమా రంగానికి చెప్పాలంటే కృష్ణ గారి కంటే మీరే సీనియర్, ఒక ఎక్కువ సీనియర్. 10 years బిఫోర్ అదే అదే అదే. ఈలపాటి రఘురామయ్య గారి సినిమా ఉమ్. ఇది మన కృష్ణరాయబారం ఓకే. అది కూడా చేశాను. నేనే ముందు అదే. నాకు మా నాటకాలు దాదాపు ఒక 1000 నాటకాలు పనిచేశానండి. అన్ని ఒకటి అరా కాదు. అదే నేను మెడ్రాస్ నుంచి నాటకాలకి విజయవాడ వెళ్ళేవాడిని. అదే. పందా కనకలింగేశ్వరరావు గారు వీళ్ళందరికీ పిలిచేవాడు. తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు నన్ను బాగా అల్లుడు అని పిలిచేవాడు. ఇప్పుడు మీకు మీ జీవితంలో అతి ముఖ్యమైన భాగమైన కృష్ణ గారు అలాగే విజయ నిర్మల గారు ఇద్దరూ లేరు. సో ఇది తలుచుకుంటే మీకు అనిపిస్తుంది రమేష్ బాబు, మీ కళ్ళ ముందే పుట్టి పెరిగినటువంటి రమేష్ బాబు. నాకు తలుచుకుంటే కాదు, నాకు అప్పుడప్పుడు కూడా ఏదో ఆలోచనలు వచ్చినప్పుడల్లా వీళ్ళే గుర్తుకొస్తారు. కళలు వస్తాయి, కళలో వస్తుంటారా? కళల్లో కూడా వస్తుంటారు. నాకు అదేంటో తెలియదు. ఇప్పటికీ కూడా ఏదన్నా తలుచుకుంటే, జ్ఞాపకాలు తలుచుకుంటే మేము ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా కూడా మేము ముగ్గురం వెళ్ళాం, నిర్మల గారు, కృష్ణ గారు, నేను. అయ్యే గుర్తుకొస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ వంట చేసి పెట్టేది, 10 మందికి పెట్టేది. కొల్లేటి కాపురానికి మేకప్ అయిన తర్వాత మాదర ఎక్కడో ఒక బోట్లో వెళ్తూ షూటింగ్లు చేసుకుంటూ పోయేవాళ్ళు. ఎక్కడైనా బోట్ ఆగితే మాదర ఇక్కడ నాటుకోళ్ళు దొరుకుతాయని చూడమనేది. కోయించు తీసుకొచ్చేవాడిని, వండి అందరం 10 మందికి భోజనం పెట్టేసి. అలాగా ఆవిడ మంచి హ్యాండ్ అండి, చెయ్యండి. ఆమె కూడా మేము బాగా చూసుకుని. ఈయన కూడా పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి చక్కగా భోజనం చేసేవాళ్ళం. 4-5 టెక్నీషియన్స్ కూడా పెట్టేది ఆవిడ. ఓకే. బాగా చూసుకుని. ఇప్పుడు వీళ్ళతో ఓకే. ఇప్పుడు ఇందిర గారితో కూడా మీకు ఇందిర గారితో అన్నయ్య గారు అని పిలిచేది మిమ్మల్ని. నేనేంటండి, మా ఆవిడ నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఓకే. అలా చాలా అన్యాయం. నా మిస్సెస్ కూడా దీంట్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్ళిపోయింది. కృష్ణ గారు గొల్లు నేర్చేశాడు. ఆవిడ నిర్మల గారు పోయిన తర్వాత ఇది జరిగింది. అదే నిర్మల గారు నిర్మల గారు పోయిన తర్వాత మీ ఆవిడ అయ్యో ఏంటయ్యా అలా అయింది ఏంటయ్యా అని బాధపడ్డారు. తర్వాత ఇక నిర్మల గారు పోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటే రమేష్ గారు ఒకే సంవత్సరం పెద్ద తట్టుకోలేని దెబ్బండి మహేష్ బాబుకి. మహేష్ బాబు గొల్లుని ఏడ్చేసి చెప్పలేని బాధ అది. ఫస్ట్ అన్న, తర్వాత అమ్మ, తర్వాత నాన్న. నిర్మల్ గారు అంటే కూడా మహేష్ బాగా ఇష్టం, గౌరవిస్తాడు ఆయన. అదే మొత్తానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళిద్దరి యొక్క ఇది ఫ్యామిలీ అంతా కూడా. సో ఇప్పుడు మహేష్ని చూస్తే మీకేమనిపిస్తుంటుంది? మహేష్ని చూస్తే అప్పుడప్పుడు కృష్ణ గారిని చూసినట్టు ఫీల్ అవుతుంది. ఆయనలో కృష్ణ గారిని చూసుకుంటారు. ఇప్పటికీ కూడా నేను పూజ చేస్తాను రెగ్యులర్గా. అవునా? రెగ్యులర్గా 1 గంట మార్నింగ్ పూజ చేసుకుంటాను. ఓకే. ఆ పూజలో నాకు ఎంత విచిత్రం అంటే, మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి ఎక్కడ షూటింగ్ జరిగినా కానీ ఏ టెంపుల్ మంచిదో అక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము ముగ్గురు, కృష్ణ గారు, నేను, నిర్మల్ గారు. ఇప్పటికి కూడా ఆ చాముండేశ్వరి తలుచుకున్నప్పుడల్లా వాళ్ళిద్దరు కనపడతారు నాకు. ఓకే. అది ఏంటో తెలియదు, భార్య భర్తలు ఇద్దరు కనపడతారు. మేము ముగ్గురం అక్కడికి వెళ్ళి పూజ దానిపై చాముండేశ్వరి హిల్స్ కదా, హిల్స్ చాముండేశ్వరి టెంపుల్కి దండం పెట్టుకున్నాడు. అది కనపడుతుంది, మర్చిపోలేము. ఎందుకంటే అంత ఒక కుటుంబం లాగా కొన్ని సంవత్సరాలు జీవించాం. ఎందుకంటే ఆయనకి వాళ్ళ బంగారు శేషగిరావు హనుమంతరావు కంటే కూడా నేను ఎంత ఇంపార్టెంట్ అంటే, సంవత్సరానికి 6 నెలలు అవుట్డోర్ షూటింగ్, 6 నెలలు ఆడుతుంటే. అదే వాళ్ళ సొంత తమ్ముళ్ళ కంటే మీరే ఎక్కువ వాళ్ళతో కలిపేవాడిని.
మేము ముగ్గురువే ఎక్కువ కాలం గడిపాము, ఉమ్. ఎక్కువ టైం. అదే. షూటింగ్ అంటే పొద్దుట వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళం ఇంట్లో. 6 నెలలు కూడా ఉమ్. ఆయనతోటే కదా నేను గడిపాను. ఓకే. రెగ్యులర్గా షూటింగ్. యాక్చువల్గా మేకప్ మ్యాన్ అంటే మామూలు వేరే వేరే వాళ్ళు అయితే ఒక మన దగ్గర పనిచేసే వ్యక్తి అన్నట్టుగా చూస్తారు కదా. కాదు, మిమ్మల్ని మాత్రం నా క్యారీర్లో ఆయన భోజనం చేసేవాడు, ఆయన క్యారీర్లో నేను భోజనం చేసేవాడు. అంటే ఒక ఫ్యామిలీ తన కుటుంబ సభ్యుడిగానే మిమ్మల్ని చూసుకునేవారు. ఒకసారి ఒక షూటింగ్ జరుగుతుంటే రంగారావు ఉన్నాడు. నా క్యారియర్ వచ్చింది, రావాయా భోజనం చేద్దాం అని రంగారావు అన్నాడు. సరే వాళ్ళు వస్తారు కదండి అన్న. లేదు కూర్చో, వస్తారులే రా అన్నాడు ఆయన. కూర్చున్నాను. నా క్యారియర్ ఓపెన్ చేశా. ఏదో కూర వచ్చింది చూపెట్టు అని వాసన చూసి, అబ్బా నువ్వు నాకు ఇవ్వయ్యా అని చెప్పి పెట్టుకుని తిన్నాడు. తిని కృష్ణ గారు నిర్మల్ గారు వచ్చారు. మాధురా తిన్నావా, భోజనం చేసావా, రా భోజనం చేద్దాం అన్న. మేమిద్దరం కలిసి భోజనం చేసాం, నేనే బలవంతం పెట్టానని రంగారావు అన్నాడు. ఏం కూర తెచ్చా, వచ్చింది మీ ఇంట్లో నుంచి అన్నాడు. పెట్టుకుని అంటే అలా క్యారియర్లు మార్చుకుని కూడా తినేవాడు. అంత ఇదిగా మిమ్మల్ని. ఏనాడు మిమ్మల్ని ఒక పనివాడిగా వాళ్ళు ఎప్పుడు అస్సలు పనివాడిగా కాదు, ఒక మేకప్ మ్యాన్గా కూడా చూడలేదు. సొంత రా మాధవరావు టిఫిన్ చేద్దాం. నేను ఇంట్లో చేసి వచ్చాను, నీ మొహం రా భోజనం చేద్దారా, టిఫిన్ చేద్దారా, భోజనం చేద్దారా అనేది వాళ్ళిద్దరు. చివరిసారిగా మీరు కృష్ణ గారిని ఎప్పుడు చూశారు, ఎప్పుడు కలుసుకున్నారు? చివరిసారిగా నేను ఆవిడ పోయిన తర్వాత 2-3 సార్లు వెళ్ళా. విజయనగరం గారు పోయిన నా మిస్సెస్ పోయినాక మీ మిస్సెస్ వెళ్తే కూర్చుని ఇద్దరం కలిసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అందుకని నేను కొంచెం వెనక ముందు ఆలోచించాను. ఆయన చనిపోబోయే ముందు ఎందుకో నాకు అనిపించింది, అయ్యో కృష్ణ గారిని ఒక 10-15 రోజులు అవుతుంటే చూసి వెళ్ళాలి అని నేను ఫోన్ చేశాను. ఇదే హాస్పిటల్కి వెళ్ళారండి అన్నారు. ఏంటంటే ఊరికి చెకప్కి వెళ్ళారన్నారు. నేను అక్కడికి హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఎవరో ఎత్తి లోపల ఉన్నారు, తర్వాత రమ్మన్నారు, ఇంటికి మాట్లాడతానన్నారు. ఎమ్మటే నెక్స్ట్ డే ఇమ్మీడియట్ మార్నింగ్ ఫోన్ చేసి ఇలా అయిపోయింది అని హరి అని అతను ఫోన్ చేసి చెప్పాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాను, అక్కడి నుంచి అక్కడే ఉన్నా. చివరి రోజుల్లో నరేష్ ఎలా చూసుకున్నాడు ఆయన్ని? నరేష్ బాగా చూసుకున్నారా? బాగా గౌరవించేవాడు నరేష్ గౌరవించేవాడు. ఆ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ ఆయనకు కావాల్సినంత చక్కగా అలవాటు పడిపోయాడు అక్కడ. అదే ఆవిడ టైం టేబుల్ అండి నిర్మల గారా. ఏ వారం మష్రూమ్స్, ఏ వారం ఏంటి, ఏ రోజు ఏంటి వారంలో, అలాగా మెనూ రెడీగా ఉండేది అనమాట. అది తగ్గట్టే ఉండేది. ఆవిడ ఉండేది, ఇంట్లో వాళ్ళు వండి పెట్టేవాళ్ళు ఆయనకు కావాల్సింది. సో కృష్ణకి తండ్రికి తగ్గ తనయుడు అని మహేష్ ఈరోజు పేరు తెచ్చుకున్నాడు అంటారా? నేను కావలించుకుని గుళ్ళు నేర్చాను ఆయన పోయినప్పుడు. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మహేష్నే చాలా బాగా ఓదార్చాడు, ఏడ్చేసాడండి పిల్లాడు. అదే తగ్గ తను కూడా తండ్రి అంటే చాలా పెద్ద ఎఫెక్షన్. నేను అంతకు ఆర్టిస్ట్గా నేను ఆశ్చర్యపోయాను. మహేష్ ఇంత ఇదిగా కుంగిపోతున్నాడు అని. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా అట్లాగే అంతే ఇదిగా అయ్యాడు. పిల్లలు అమ్మాయి సితారా కూడా. తర్వాత మీరు మీ వారసత్వాన్ని ఎవరికి అప్పచెప్పారు? పట్టాభికి అప్పచెప్పారు, మీ మేనల్లుడికి అప్పచెప్పారు. మా మేనల్లుడికి. సో మీ మేనల్లుడే ఈరోజు మహేష్కి పర్సనల్ మేకప్ మ్యాన్. బాగానే చూపిస్తున్నాడు ఆయన కూడా. మనం చూసారా? మహేష్ చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటా. మహేష్ సినిమా ఏదో వచ్చినా వదలను. అవునా? ఓకే. టీవీలో వస్తాం. మరి చూసారా? గుంటూరు కారం చూసారా? మరి గుంటూరు కారం చూడలేక ఓటీటీలోకి వచ్చేసింది, నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసిందిగా. వచ్చేసిందా? చూస్తా అయితే. అవును, వచ్చి మొన్న 9వ తేదీ వచ్చింది.
మీకు చివరిసారిగా కృష్ణ గారి గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు? ఒక మహానటుడు, నాకు తెలుసు, గొప్ప వ్యక్తి, దానకర్ణుడు. ఆయన నాకు దూరం అవటం చాలా దురదృష్టకరం. అంత మంచి మనిషిని చూడలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాధవరావు గారు. కృష్ణ గారి గురించిన చాలా జ్ఞాపకాలని మాతో షేర్ చేసుకున్నారు. చాలా విలువైన సమాచారాన్ని కూడా, ఆయన వ్యక్తిత్వం సంబంధించినటువంటి ఎంతో విలువైన సమాచారాన్ని కూడా మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.